హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఏంటి ఈరోజు త్వరగా వచ్చారు? కథ చెప్పుకుందామా? అయితే వినండి. ఒకప్పుడు ఒక అడవిలో పొడవుగా, బలంగా ఉన్న ఒక వెదురు చెట్టు ఉండేది. అదే అడవిలో చిన్న చిన్న గడ్డి మొక్కలు కూడా ఉండేవి. వెదురు చెట్టు తన పొడవు, బలం గురించి చాలా గర్వంగా ఉండేది. అది ఎప్పుడూ గడ్డిని తక్కువగా చూసేది. ఒకరోజు వెదురు చెట్టు గడ్డితో ఇలా అన్నది. హాహా, మీరు ఎంత చిన్నవారో, బలహీనులుగా ఉన్నారో. గాలి వీచిన ప్రతిసారీ మీరు వంగిపోతారు. కాని నన్ను చూడండి, నేను కదలకుండా పొడవుగా, బలంగా నిలబడతాను అని అంది. దానికి బదులుగా గడ్డి మర్యాదగా సమాధానమిచ్చింది. అన్నా, మీరు పొడవుగా, బలంగా ఉన్నారు అన్నది నిజం. కాని మేము గాలికి వంగగలము. అందుకే మేము బ్రతుకుతాము. మీకు అతి గర్వం ఎప్పుడూ మంచిది కాదు అని అంది. కొన్ని రోజుల తర్వాత అడవిలో ఒక బలమైన తుఫాను వచ్చింది. గాలి భీకరంగా అడవిలో వీచింది. అయితే చిన్న గడ్డి మొక్కలు గాలికి వంగిపోయాయి. తుఫాను ఆగిన తర్వాత అవి మళ్లీ నిలబడిపోయాయి. కాని పొడవుగా, గట్టిగా నిలబడ్డ వెదురు చెట్టు మాత్రం తుఫాను తట్టుకోలేక విరిగిపోయింది. అది నేలపై పడిపోయింది. తుఫాను ఆగిన తర్వాత గడ్డి మొక్కలు మాత్రం నిలబడి ఉన్నాయి. కాని గర్వపడిన వెదురు చెట్టు మాత్రం కూలిపోయింది. పిల్లలు, ఈ కథలో నీతి ఏంటంటే, గర్వం మనల్ని నాశనం చేస్తుంది. వినయం మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. కథ బాగుందా పిల్లలు? సరే, ఈ రోజుకు చాలు. వెళ్ళి హాయిగా నిద్రపోండి. ఉంటాను మరి.